ఈరోజు శుక్రవారం కూడా గీతామృతం ద్వితీయాధ్యాయం పాడబోతున్నాను. శ్రీ సచ్చిదానందుడు రచయించె కమ్ముగను దీనిని భక్తితో పఠించిన కల్గును ముక్తి మార్గములన్నీయు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శారదాయ నమః. గీతామృతము. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ద్వితీయాధ్యాయము. ఈ రీతి వగచున్న పార్థుని ఇప్సితంబును దీర్చగా బోధించే శ్రీకృష్ణుడు తత్వమును బుద్ధి మారెడు రీతిగా. తాత తండ్రులు మిత్రులు యుద్ధమున తప్పకను చత్తురనుచు బాధ పొందెదవేలయా భావమున తత్వమును తెలియలేక. దేహమెప్పుడు నిల్వదు చావడు దేహిని కంబుగాను దేహి విడుచుచునుండును దేహముల జీర్ణ వస్త్రముల రీతి. వచ్చిపోవుచునుందురు జీవులు వాంఛలను తీర్చుకొనగా తత్వవిధులైన వారు దుఃఖమును పొందరి తత్వమెరిగి. బాల్యమును యౌవనంబు జరయును వచ్చుచుండెడి రీతిగా వచ్చుచుండును దేహముల్. దేహికి వాంఛ దీరకయున్నచో వాంఛ చేతనే దేహముల్ దేహికి వచ్చుచుండును ఎప్పుడు. వాంఛ లేకున్నచో దేహముల్ వచ్చుటెట్టులు చెప్పుమా. మారుచుండును దేహముల్ ధరణిలో మారడెన్నడు జీవుడు. అజ్ఞానవశము చేత ఎరుగరు ఈ సత్యమును అజ్ఞానులు ఇలను. ఆత్మ చావదు చంపదు ఆత్మ అంటకుండును సర్వమున్ అంతటను వెలుగొందును నిక్కముగా అవ్యయం బగుట వలన. శస్త్రముల చేతగాదు చంపగా అస్త్రముల చేతగాదు అగ్ని కాల్పగ చాలదు అద్దాని జలము తడుపగ చాలదు. ఇంద్రియంబులు ఎరుగవు అద్దాని ఇంద్రుడును ఎరుగలేడు. మనసు ఊహించలేదు ఆత్మ మర్మమెరుగగ జాలదు. ఆత్మ ఇట్టిదటంచును ధ్యానమున అనుభవింపగవలయును. ఆత్మతత్వంబునెరిగి ఇక నీవు అనిసేయవలయునయ్యా. ఆది అంతములు లేవు జీవునకు అవ్యయుండగుట వలన. వచ్చుచును పోవుచుండు జగతికి వాంఛల చెబొద్దుడగుచు. ఆత్మనిక్కముగాదని అన్నచో అది ఎట్లు పొసగునయ్యా. గిట్టుచుండెడు ప్రాణులు జగతిలో పుట్టు నిక్కంబుగాను. వచ్చిపోయెడు వారికి అర్జున వగచుటది న్యాయమౌనే. సర్వదుఃఖములు వీడి ధైర్యముతో సమరంబు సలుపుమయ్యా. సుఖదుఃఖములు ఎప్పుడు సమముగా చూచుచుండుము అర్జున. అట్టి భావంబుతోడా సమరమును
ఆచరింపగవలయును. అట్టి భావంబుతోడా కర్మములనాచరించెడు వారలు పుణ్యపాపముల వీడి పొందెదరు పరమపదమును నిజముగా. సుఖ దుఃఖములు ఎప్పుడు సమముగా చూచుచుండుటే యోగమౌ. అట్టి యోగంబు పూని కర్మముల ఆచరింపగవలయును. సుఖ దుఃఖములు రెండును కర్మకు ఫలములై చూపట్టును. అట్టి ఫలములు కోరక బుధులెప్పుడు ఆచరింతురు కర్మములు కోరిన జీవునకు కష్టములు తప్పవెప్పుడు. కర్మమే గద జన్మకు జగతిలో కారణం వయ్యుండును. కర్మఫలములు వీడిన జీవులకు కాలుష్యమంటదెప్పుడు. కలుషరహితుడు కాంచును నిక్కమౌ వైరాగ్య భాగ్య మహిమ. ప్రజ్ఞ స్థిరమైన వాడు ఎట్టులా పలుకచుండును చెప్పుమా. ఎటుల కూర్చుండునతడు ఎటులుండు ఏమేమి చేయుచుండు. మనసునందలి కోరికల్ సర్వమును మటుమాయముగ చేయును. ఆత్మయగు బ్రహ్మమందు లీనుడై ఆనందమొందుచుండు. సుఖ దుఃఖములనొకటిగా చూచుచు కర్మలను చేయుచుండు. వీడియుండును రాగమున్ ద్వేషమున్ వీడియుండును భయమును. విషయ సుఖములనల్లక ఎప్పుడు విషము వలె భావించును. కూర్మంబు నడుపునట్లు కూర్మితో తన ఇంద్రియముల నడుపు. విషయ చింతన చేయగా జీవునకు వెంటనే సంగంబు చే కల్గును. క్రోధంబు గడవగా తరముగాదు కామంబు చే కల్గును. క్రోధంబు గడవగా తరముగాదు దాని వలననే కల్గును. మోహంబు తథ్యమిది జగతియందు మోహమది బుద్ధి చెరచి. మోక్షంబు జీవునకు దొరకనీక బహు కష్టములు ఎప్పుడు పెట్టుచు భ్రష్టునిక చేయుతుదకు. శాంతి గోరెడు జీవుడు విషయముల స్వాంతమున చేరనీడు. సొంతమున చేరనేని విషయములు శాంతినే పారద్రోలు. కామక్రోధముల వీడి జీవుడు సంగంబు కడకు ద్రోయ. పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతం బగుముక్తిని. కామక్రోధముల వీడి జీవుడు సంగంబు కడకు ద్రోయ. పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతం బగుముక్తిని. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం వైన గీతామృతమున ద్వితీయాధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతామృతము తృతీయాధ్యాయము కర్మయోగము. కర్మమును జ్ఞానమనెడు మార్గములు కనుగొనగ జగతి గలవు. గొప్పదేదియు రెంటిలో తెలుపుము గోవింద కృష్ణ కృష్ణ.